ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా రైతులు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు మాత్రం వర్షాల కోసం ఎదురు చూస్తాను. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కరువుగానే కనిపిస్తున్న పరిస్థితులు. చాలామంది వాళ్ళ యొక్క పంటలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు పత్తులు పెట్టడం, అలాగే కొందరు వరి నాట్లు వేయడం, ఈ విధంగా వరి నాట్లు వేసినటువంటి వ్యక్తులు కొందరు బోరు పేయకపోవడంతో ఈ వర్షాలు పడక అది కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనికి సంబంధించి ఎంతో మంది కూడా అసలు ఈ వర్షాకాలమైన వర్షాలు సరిగా సమగ్రంగా పడతాయా లేదని చెప్పి చాలా మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక వార్త చూసుకోవచ్చు. ఉత్తర జిల్లాలో వరదలు, దక్షిణాన కరువు అంట. 4 రోజుల్లో రాష్ట్రాల్లో సగటున 10 సెంటీమీటర్ల వర్షం అయినా 12 జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే. నేడు రేపు చాలా చోట్ల తేలికపాటి వర్షాలు. రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలట. ఉత్తర జిల్లాలో మాత్రం దంచి కొడతా ఉన్నాయట వర్షాలు, కానీ దక్షిణాన కరువు ఏర్పడ్డదంట. దక్షిణాన అసలు వర్షమే పడట్లేదట. 4 రోజులు రాష్ట్రంలో సగటు 10 సెంటీమీటర్ల వర్షం నమోదైందట. అయినా 12 జిల్లాలో ఇంకా వర్షపాతము నమోదు కాలేదని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా. అలాగే నేడు రేపు కూడా అధిక వర్షపాతం నమోదయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయట. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో జూలై చివరి వారం ప్రారంభమయ్యే వరకు కరువు పరిస్థితులు కనిపించాయి. ఇక వానాకాలం సీజన్లో పంటల సాగు కష్టమేనని అంతా అనుకున్నారు, కానీ అన్ని జిల్లాల్లో అప్పటికే వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనానికి తోడై నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉండడంతో వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని 4 జిల్లాల్లో వర్షం దంచి కొట్టింది. అయితే దక్షిణ ప్రాంతాల్లో అంటే దక్షిణ ఉన్నటువంటి జిల్లాల్లో వర్షం ఎక్కువగా పడట్లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ వార్తలు చూస్తూ ఉన్నాం. అలాగే దీంతో జూలై 31 ఉదయం వరకు 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జూలై 26 నాటికి 26 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా 31 నాటికి 12 జిల్లాలకు తగ్గిందట. జూన్లో సగటు వర్షపాతం 13 సెంటీమీటర్లు కాగా 11.5 సెంటీమీటర్లు నమోదైంది. జూలైలో 26వ తేదీ నాటికి సగటు వర్షపాతం 20.3 సెంటీమీటర్లు కాగా 11.9 సెంటీమీటర్ల వర్షమే కురిసిందట. మొత్తంగా జూన్ 1 నుంచి జూలై 26 వరకు సగటు వర్షపాతం 33.4 సెంటీమీటర్లు అయితే 23.5 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అల్పపీడనం కారణంగా జూలై 26 తర్వాత లోటు తగ్గింది. 4వ రోజుల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురవడంతో జూలైలో 22.7 సెంటీమీటర్ల సగటు వర్షపాతానికి గాను 22.4 సెంటీమీటర్లు నమోదైంది. జూన్ 1 నుంచి జూలై 31 వరకు సగటు వర్షపాతం 35.7 సెంటీమీటర్లు కాగా 33.9 సెంటీమీటర్లు నమోదైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయట. మండలాల వారీగా చూస్తే జూలై 26 నాటికి 397 మండలాల్లో 20 నుంచి 59% లోటు వర్షపాతం కాగా 51 మండలాల్లో 60 నుండి 99% తీవ్ర లోటు రికార్డ్ అయిందట. 3 మండలాల్లో అత్యధికంగా 25 మండలాల్లో అధికంగా 145 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందట. శుక్రవారం నాటికి తీవ్ర లోటు 14 మండలాల్లో ఉండగా లోటు 234 మండలాల్లో, 253 మండలాల్లో సాధారణంగా, 106 మండలాల్లో అధికం, 14 మండలాల్లో అత్యధికంగా వర్షపాతం రికార్డులు నమోదయ్యాయట. 17 జిల్లాల్లో సాధారణం, 12 జిల్లాల్లో లోటు, 4 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ తెలిపింది. నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి, యాదాద్రి, సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలో లోటు వర్షపాతం నమోదైందట. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణం కేంద్రం శుక్రవారం వెల్లడించింది. శని, ఆదివారంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, నిర్మల్, వరంగల్ జిల్లాలో సాధారణ వర్షాలు కురిశాయంట. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 96 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా బీర్పూర్లో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టుగా వాతావరణ శాఖ కూడా వెల్లడించడం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉత్తర జిల్లాలో మాత్రం వరదలు ఏరులై పారుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున నదులు మొత్తం నిండి పొంగి పొరుగుతూ ఉన్నాయి, బ్యారేజీలు పొంగి పొరుగుతూ ఉన్నాయి. కానీ దక్షిణాదిన మాత్రం కరువు కనిపిస్తూ ఉంది. దక్షిణాదిగా ఉన్నటువంటి జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదు కావట్లేదు. మరి చూడాలి రేపు అంటే నిన్న గురువారం నుంచి చూసుకున్నట్టయితే శుక్రవారం వరకు కూడా చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి అయితే చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో వర్షం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయా, రేపు ఎల్లుండి తేలికపాటి వర్షాలు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారట. చూద్దాం మరి నిజంగా వర్షాలు పడే అవకాశం ఉందా, మరి రైతుల పరిస్థితి ఈ వర్షాకాలమైనా సరిగా వర్షాలు పడి వాళ్ళ యొక్క అప్పుల నుంచి కావచ్చు, ఆర్థిక భారం నుంచి గట్టెక్కేటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయా చూడాలి.